హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రోవర్. ఈరోజు నేను మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి నో కాంటాక్ట్లో ఉంటే మీ పార్ట్నర్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చా లేదా వెయిట్ చేయొచ్చా, మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా ఈరోజు చూస్తాం. ఫస్ట్ నేను ఇప్పుడు 24 నెంబర్ క్వాలిటీస్ చెప్పబోతున్నాను. 24 అంటే 2 అంటే మూను, 4 అంటే రాహు అనమాట. కలిపితే 6 వస్తుంది. వీళ్ళది వీనస్ నెంబర్. వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళకి బాగా ఈజీ మనీ అనేది వస్తూ ఉంటుంది. ఎమోషనల్ పర్సన్స్, కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూస్తాం 24 అండ్ 15, 6, 15, 24లో పుట్టిన వాళ్ళ 31 కూడా వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, సున్నితమైన మనసు కలిగి ఉంటారు, కష్టపడి పనిచేసి పేరు, హోదా, సంపద గడిస్తారు. వీరి రూపం, శరీర సౌష్ఠవం అందరినీ ఆకర్షిస్తుంది. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. సున్నిత మనస్కులు, భావావేశం అంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. కళా హృదయం కలిగి ఉంటారు. ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా, సహకారంగా ఉండి సానుభూతి కలిగి ఉంటారు. వీరు తమ పరిధులు తెలుసుకొని ఉంటే మంచిది. ధనం, పేరు, ప్రతిష్టలు గడిస్తారు. జీవిత భాగస్వామి సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వారై ఉంటారు. పెళ్లి తర్వాత జీవితంలో దినదినాభివృద్ధి ఉంటుంది. సాంస్కృతిక కళలు నయం చేసే గుణం వీరిలో దాగి ఉంటాయి. మంచి స్నేహితులుగా, మంచి సహచరులుగా వీరు ఉంటారు. వీరు అదృష్టవంతులు. కష్టపడి పనిచేయడం వలన పెద్ద హోదా, గౌరవం లభిస్తుంది. సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతుంటారు. కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తారు. మంచి ఊహాశక్తి, సృజనాత్మకతతో రచనలు చేయగలుగుతారు. వీరి జీవితం బడ్డించిన విస్తరలా ఉంటుంది. వీరు ఆపోజిట్ జెండర్ వల్ల ఇబ్బందులు పడతారు. నయం కాని వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు బాయ్స్ అయితే గర్ల్స్ వల్ల, గర్ల్స్ అయితే బాయ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు పడతారు. కొంచెం వాళ్ళ హెల్త్ కూడా స్పాయిల్ అయ్యేదానికి వాళ్ళే కారణమై ఉంటారు. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా? ఇది ఈరోజు చూస్తాం. మీ పార్ట్నర్ నేమ్ మనసులో అనుకోండి. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. ఇవి కింద పడ్డాయి ఇవి రెండు. మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. అండ్ చాలా కోపం వస్తుంది, నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రేమ ఎక్కువైపోతేనే ఈ పొసెసివ్నెస్ అనేది వస్తుంది జనాలకి. ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మనసులో మీరంటే ప్రేమ ఉందా లేదా? ఇక్కడ అరిషడ్ వర్గాలు తెలుసు కదా. మోహ, మద, మాశ్చర్యాలు ఉంటాయి కదా, కోపం అన్నీ ఉంటాయి కదా. అరిషడ్ వర్గాలు అంటే అవి 6 అన్నమాట. దాంట్లో మోహం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రేమలో పడిన వాళ్ళందరూ ఆ మోహం అంటే ఒక ఆకర్షణకు లోనై అది వాళ్ళు ఫిజికల్గానా అట్రాక్ట్ అవుతారు, లేదా మెంటల్ది కూడా వాళ్ళ మాట తీరు బాగుండడం, వాళ్ళ టేస్ట్ బాగుండడం. టేస్ట్ అంటే వాళ్ళకి పొయిట్రీ వచ్చిండినా, లేకపోతే వాళ్ళు బాగా పాడుతుండినా ఏదో ఒకటి అట్రాక్ట్ చేస్తుంది. ఒక మనిషిలో ఏదో ఒక గుణం మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి ఏదన్నా గుణం మీకు నచ్చి వాళ్ళంటే విడిచి ఉండలేక, వాళ్ళు ఎంత మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా ఇంకా మీరు వాళ్ళ వెంటే పడతా ఉంటే అది వ్యామోహం అయిపోయింది అనమాట అక్కడ. అంటే మోహం అంటే ఒక అభిమానం, అఫెక్షన్ ఉండడం అంతే. మోహం అంటే అది వ్యామోహంగా ఎప్పుడు మారుతుందంటే ఓవర్గా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడం. అంటే వాళ్ళు మీకే టైం స్పెండ్ చేయాలి, మీతోనే ఉండాలి, ఆ సెల్ఫిష్ బిహేవియర్ వచ్చేస్తుంది కదా. ఇంకెవరితో వాళ్ళు మాట్లాడకూడదు, అదంతా వచ్చి వ్యామోహం అనమాట. ఓవర్ అయిపోయింది అక్కడ. అట్లా రాకుండా చూసుకోవాలి, బ్యాలెన్స్గా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ మీతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అది ఓకే, దాన్ని మీరు పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. నేను పోయిన వీడియోలో కూడా చెప్పున్నా, మీకు అస్సలు టైం ఇవ్వకుండా ఇంకొకళ్ళకి టైం స్పెండ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా మీరు వాళ్ళ వెంట పడతా ఉంటే అది వ్యామోహం. అలాంటప్పుడు మీరు జస్ట్ లిమిట్ అంటే వదిలేసేయాలి కదా వాళ్ళని. అట్లా వదలకుండా ఇంకా మీరు వాళ్ళ వెంట పడుతున్నారంటే వాళ్ళ మీద మీకుండే ఆకర్షణ తగ్గలేదు అని.
అప్పుడు మీరు ఏం చేయాలి, ఆటో సజెషన్ మీకు సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వాలి. ఎలా అంటే మీ పర్సన్ పేరు అనుకొని, హీ ఈజ్ నాట్ రైట్ పర్సన్, తను ఒక స్నేక్, అంటే ఒక పాము లాంటి వాడు, విషాన్ని కక్కుతా ఉంటాడు, మనకి దానివల్ల బాధ ఉంటుంది తప్పితే సంతోషం ఉండదు, ఆ పర్సన్ని నువ్వు నమ్మొద్దు అని మీ మనసుకి మీరు ఆటో సజెషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ పర్సన్ మీద ఉండే ప్రేమ షింక్ అయిపోతా వస్తుంది, తగ్గిపోతుంది. అలా కాకుండా తనంటే నాకు ఇష్టం, తను లేకపోతే నేను లేను ఇట్లా అనుకుంటా ఉండేరంటే ఆ ఊబిలో నుంచి మీరు బయటపడలేరు. మీరు దాంట్లో నుంచి బయటపడాలంటే మిమ్మల్ని మీరు డిస్టెన్స్ చేసేసుకోవాలి, మీ చుట్టూ బౌండరీస్ పెట్టేసుకోవాలి, ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ వల్ల లైఫే వేస్ట్ అయిపోతుంది. ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, 6 years నుంచి వెయిట్ చేస్తుందంట అతని కోసం. ఎందుకు 6 years తెలియలేదా, అతను ఎలాంటి వాడు తెలియలేదా? జస్ట్ వద్దు అని వదులుకునేస్తే మీరు ఇంపార్టెంట్ ఇచ్చేంతవరకే ఎవరికన్నా ఒక ఇంపార్టెంట్, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని అహంకారం నాకేంటి అన్న దీంట్లో ఉండారంటే మీరు ఇంకా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి నిల్లు అన్నమాట వాళ్ళు. ఓకే, అనవసరంగా మీరు ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళని ఏదో స్పెషల్ పర్సన్ లాగా చూడబట్టి వాళ్ళకి నెత్తి మీదకి ఎక్కేసి ఉంటాయి కళ్ళు. ఇంకా ఏమనుకుంటున్నారు, మీ పార్ట్నర్ మీకు తన ఎమోషన్ చెప్పకూడదు అని రెసిస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ మిమ్మల్ని అడోర్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు, మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. టవర్ కార్డ్ వచ్చింది అంటే పరిస్థితులు చేంజ్ అవుతాయి, మీ ఇద్దరి మధ్యలో ఉండే పరిస్థితులు చేంజ్ అవుతాయి. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు, మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటా ఉన్నారు, తను పెట్టుకున్న బౌండరీస్ తీసేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, మిమ్మల్ని మీరంటే చాలా ఇష్టపడేటప్పుడు ఎందుకు ఏడిపిస్తారు నాకు అర్థం కాదు. మనసులో ఇష్టం ఉంది, అన్కండిషనల్ లవ్ ఉందంటే షో చేయాలి కదా, కొంచెమన్నా అసలు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడకుండా ఇగ్నోర్ చేస్తా నాకు ఇష్టం ఉంది అని అంటే ఎవరు నమ్ముతారు? అంత చెవులో పెట్టుకున్నారు అందరు ఇక్కడ. 9 of Cups, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా మీ మధ్య వచ్చిన గొడవ వలనో దేని వలనో ఎమోషనల్ అప్సెట్ అయి వెళ్ళిపోయారు, లేదా తన ఫ్యూచర్ ప్రోగ్రెస్ కోసం మీ నుంచి దూరం అయి ఉండొచ్చు. తనకి వేరే న్యూ పర్సన్స్ దొరుకుండొచ్చు. వాళ్ళ దాంట్లో పడిపోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మిమ్మల్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసారు. అంటే మీతో సంబంధం వదులుకునేశారు. మీరు తన కోసం ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. ఈ పర్సన్ మీతో అప్పుడప్పుడు మాట్లాడుతూ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అంటే మీతో నిజాయితీగా ఉన్నట్లు షో చేస్తా, అక్కడ వేరే పర్సన్కి ఫుల్గా టైం ఇస్తా, మీకు ఊరికే బిజీ అని చెప్తా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండేరు. ఇలా క్రమక్రమంగా మీ పర్సన్ మీకు దూరం అయిపోయారు. ఈ పర్సన్ దగ్గర వేరే ఆప్షన్ కూడా ఉండుండొచ్చు, అందుకని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఈ పర్సన్. మీ ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేకపోయారు. మీరు మీ ప్రేమని చూపించడం మానేశారు. అంటే ఇది డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. మీరు మీ ప్రేమని చూపించడం మానేశారు. మీరు మీ చుట్టూ బౌండరీస్ సెట్ చేసేసుకున్నారు. అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా మీరు చేసుకోమన్నారు, బౌండరీస్ సెట్ చేసుకున్నారు. అప్పుడు మీ పర్సన్ వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో ఎక్కడో బ్లాక్ చేసేసారు. అప్పుడు మీ పర్సన్ కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మీరు తనకి మళ్ళీ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశారో మళ్ళీ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. అంటే రీయూనియన్ అయ్యింది కానీ నో చేంజ్ అనమాట. సేమ్ సిచ్యువేషన్ రన్ అవుతూ ఉంది. ఇంకా మీరు టాలరేట్ చేయలేరు కదా, మీ పర్సన్తో మీరు బ్రేకప్ చేసేసుకున్నారు. అంటే అంత సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ మీ పర్సన్తో మీ కాంటాక్ట్ ఉందో అన్నిట్లో మీరు అన్ఫాలో చేసేసి తనని బ్లాక్ చేసేసారు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి అపాలజీ ఇవ్వాలి, మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. రాసులు చెప్తాను. మీ పర్సన్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మిథునం, తుల, కుంభ రాశి పర్సన్. అండ్ వ్యాన్స్ ఎనర్జీ ఉంది. మేషం, సింహం, ధనుసు రాశి ఈ రాశులకు చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. కప్స్ కూడా ఉంది కాబట్టి కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ కూడా అయి ఉండొచ్చు.
ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు రావాలి, అపాలజీ చెప్పాలి అనుకుంటా ఉన్నారు. మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోవడం వల్ల తను అప్సెట్ అయిపోయి ఉన్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంటే మీరు అనుకుంటున్నారు. మీకు మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ మీ పర్సన్కి ఉంది. ఇప్పుడు దీన్ని వేరే కార్డ్స్తో క్లారిఫై చేస్తాం. కింగ్ ఆఫ్ కప్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? టోటాలిటీ. ఇది మీతో రీయూనియన్ కావాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. అందుకే మీకు అపాలజీ చెప్పాలనుకుంటా ఉన్నారు. మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు. అది చెప్పకుండా మీ దగ్గర సీక్రెట్గా పెట్టుకున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ మనసు గెలవాలన్నా, మీ నమ్మకాన్ని సంపాదించాలన్నా తను మీ దగ్గరకు వచ్చి ఒక సాలిడ్ ఆఫర్ మీకు చెప్తేనే కదా మీరు నమ్ముతారు, లేకపోతే నమ్మరు కదా ఈ పర్సన్ని. 6 ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది అంటే కంపారిజన్. మీ పర్సన్ మిమ్మల్ని ఇంకొకళ్ళతో ఎవరితోనూ కంపేర్ చేస్తూ ఉండేరు. వాళ్ళతోనే మాట్లాడతా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండేరు. అందుకే మీరు తన నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. లేదా మీ లైఫ్లో ఇంకెవరన్నా ఉండి మీరు వాళ్ళని మీ పర్సన్ని కంపేర్ చేసి మీ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయకుండా ఉండడం వల్ల వేరే ఎవరైనా మీకు హీలింగ్ ఎనర్జీ ఇస్తూ ఉంటే వాళ్ళతో ఉంటా అని మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఎందుకని ఇక్కడ ఎమోషనల్ అప్సెట్ ఉంది? రీబర్త్. మీ రిలేషన్షిప్ రీబర్త్ కావాలని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు. అండ్ తను చాలా ప్లేఫుల్ బాయ్గా ఉండేరు. అంటే మిమ్మల్ని కొంచెం రెక్లెస్గా, కేర్లెస్గా ఉండేరు. మీరంటే ఒక చిన్న చూపు అనమాట. ఎప్పటికైనా నేను ఎప్పుడు వచ్చినా వీళ్ళు నాతో మాట్లాడతారు అన్న ధైర్యం మీ పర్సన్కి. అందుకే ఒక ప్లే బాయ్ టైప్లో ఉండేరు. మిమ్మల్ని మీ పర్సన్ ఇష్టపడుతున్నారు, కానీ ఒక ప్లే బాయ్ టైప్లో ఉండేరు. వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉండేరు. డెవిల్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఇక్కడ? స్ట్రెస్. ఇప్పుడు మీ పర్సన్ ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నారు. మీరు తన నుంచి మూవ్ ఆన్ అయిపోయారని మీ పర్సన్ ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నారు. అండ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఒక్కొక్కసారి సరే యూనివర్స్ మనకి ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తాం అని అనుకుంటా ఉన్నారు, కానీ మిమ్మల్ని దూరం నుంచి అడ్మైర్ చేస్తూ ఉన్నారు. తనలో ఒక మార్పు అనేది వస్తూ ఉంది. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది కదా, తనలో ఒక మార్పు వస్తుంది, మీ దగ్గరకు రావాలి అని తన మనసు తనకి చెప్తా ఉందన్నమాట. ఫ్లవరింగ్ అంటే అబాండెన్స్. మీరు తన దగ్గర ఉంటే తను కంప్లీట్గా ఫీల్ అవుతారు, ఫుల్ఫిల్ అవుతారు. మీరు తన దగ్గర లేకపోతే మిస్సింగ్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది? సారో. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీరు లేకుండా. మీరున్నంత వరకు తనకు మీ వాల్యూ తెలియలేదు. మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు తను చాలా ఒంటరిగా ఉన్నాను ఈ ప్రపంచంలో అని బాధపడతా ఉన్నారు. మిమ్మల్ని చాలా డెడికేషన్గా ప్రేమిస్తూ ఉన్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇన్నోసెన్స్. మీ పర్సన్లో చాలా అమాయకత్వం ఉందన్నమాట. ఎవరినంటే వాళ్ళని నమ్మేస్తారు, ఎవరినంటే వాళ్ళతో మాట్లాడుతుంటారు. అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్. ఇప్పుడు ఒకరితో మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళతోనే మాట్లాడుతుంటారు, అంటే ఇంకా అందరినీ మర్చిపోతారనమాట. అది ఇన్నోసెన్స్ అంటారో ఇంకేమంటారో నాకు తెలియదు. అలాంటి ఒక ఇన్నోసెన్స్ ఉంది మీ పర్సన్ దగ్గర. మీ పర్సన్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, కానీ మిర్రరింగ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇంకా పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. షేరింగ్. మీతో తన ఎమోషన్ షేర్ చేయాలనుకుంటున్నారు. పాలిటిక్స్ అంటే మీరంటే ఇష్టం ఉండి చెప్పకుండా ఉండడం ఒకటి, వేరే పర్సన్తో ఫ్లర్ట్ చేస్తా ఈ ఫేస్ వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు మీ దగ్గర మాట్లాడుతుండడం. అంటే మీకు తన మీద అనుమానం రాకుండా మీతో మాట్లాడతారు, మళ్ళీ వేరే పర్సన్తో అక్కడ మాట్లాడుతుంటారు. పాలిటిక్స్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. అలాంటి పర్సన్ అయి ఉండొచ్చు మీ పర్సన్. క్రియేటివిటీ ఉంది, అంటే మీలో చాలా క్రియేటివిటీ ఉంది, మీరు స్కిల్ఫుల్గా ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్? ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెస్టినీ. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. తనకి ఇంకా రైట్ పాత్ ఏది రాంగ్ పాత్ ఏది తెలియటం లేదంట. ఇలా ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారనమాట. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఒక క్లారిటీ రాదు. ఇప్పుడు మీతో కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తుంటారు కదా, అప్పుడు కూడా మీ గురించి తెలుసుకోకుండా ఇంకా కొత్త వాళ్ళని వెతుక్కుంటా, వాళ్ళల్లో మిమ్మల్ని వెతుక్కుంటా, అంటే మీలో ఉండే క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయేమో సర్చ్ చేస్తా ఒక చిన్న పిల్లల్లాగా మీ పర్సన్ బిహేవ్ చేస్తారు. మెచ్యూర్డ్ మైండ్ ఉండే వాళ్ళు ఇలా ఉండరు కదా. ఇప్పుడు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారని బాధపడతా ఉన్నారు.
చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా డ్రైన్ అయిపోతా ఉన్నారు మీ పర్సన్. ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ చేసేనని బాధపడతా ఉన్నారు. మీరు హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు హీల్. మీరు మిమ్మల్ని మీరు ఆటో సజెషన్ ఇచ్చి హీల్ చేసుకుంటా ఉన్నారు. నేను ఆ పర్సన్ లేకపోయినా నేను ఉండగలను, నన్ను నేను కాపాడుకోగలను, నా లైఫ్లో ఇంకా బెటర్ పర్సన్స్ నా లైఫ్లోకి వస్తారు, నేను హ్యాపీగా ఉండేదానికి చాలా రీజన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను డిపెండ్ కాలేదు, తన మీద నేను ఎమోషనల్గా డిపెండ్ కాలేదు అని మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు చెప్పుకోవడం వల్ల తనలో అది రికార్డ్ అయిపోయి మిమ్మల్ని ఫ్రీ చేసేస్తుంది. ఆ స్ట్రెస్ నుంచి ఫ్రీ చేసేస్తుంది అనమాట. ఆ పర్సన్ మీకు దూరమైన దగ్గరకు వచ్చినా మీకు ఏ బాధ ఉండదు. వాళ్ళని మీరు కంప్లీట్గా మర్చిపోతారు. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి, అంతే. మీరు ఆ పర్సన్ని మర్చిపోతారు ఈజీగా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామంది బాధపడతా ఉన్నారు దీనివల్ల, ఇలాంటి ఇమ్మెచ్యూర్ పర్సన్స్ వల్ల. అందుకని ఇలా ఆటో సెషన్ ఇచ్చుకుంటా ఉండండి. ఆ పర్సన్ గురించి మీకు మీరే నెగిటివ్గా చెప్పుకుంటా ఉండండి. అతను మంచివాడు కాదు, అతను రాడు, నేను అతను లేకపోయినా నేను హ్యాపీగా ఉండగలను. ఇలాగా మీరు ట్రైన్ చేశారంటే మీ మైండ్ని, మీరు తనని ఈజీగా మర్చిపోతారు. ఆ ఊబిలో నుంచి బయట వచ్చేస్తారు, ఆ సాలిగూడులోంచి బయట వచ్చేస్తారు. ఓకే. ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అయ్యి ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారు, కానీ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి మనసు ఎంత బాధపడినా వాళ్ళకి అక్కర్లేదు, కానీ వాళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ దానివల్లనే రావాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని మీరు ఎక్స్క్యూజే చేయకూడదు అస్సలకి. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. వాళ్ళ పాస్ట్లో జరిగింది మర్చిపోయేదని ట్రై చేస్తున్నారు. మీరు తనకు ఒక వ్యసనం అయిపోయి ఉన్నారు. మీరు తనని వదిలేసి ఎస్కేప్ అయిపోయారు. కానీ మీ ఇద్దరి మధ్య ఒక సోల్ టై అనేది ఉంది. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సోల్ లెవెల్లో మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మీరు ఇప్పుడు తన కేర్ చేయటం లేదని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు, కానీ మీతో ఫ్యూచర్ గురించి డే డ్రీమింగ్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఓకే, మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ. మీ పర్సన్కి ఆందోళనగా ఉంది, మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారే అని బాధపడతా ఉన్నారు. కొంచెం ఎల్లో కలర్ యూస్ చేయాలి మీ పర్సన్. బ్లాసమింగ్ అబౌండెన్స్ రాబోతున్నాయి తన లైఫ్లో. మీ ఎనర్జీ ఎలా ఉంది? మీరు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాదు, లైట్ బ్లూ ఎక్కువ యూస్ చేయాలి. 5th చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్. మీరు నోరు తెరిచి మాట్లాడాలంటే మీకు విశుద్ధ చక్ర యాక్టివ్గా ఉండాలి, కమ్యూనికేషన్ ప్లేస్. అందుకని మీరు బ్లూ కలర్ యాక్టివ్గా యూస్ చేయాలి. ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. మీతో లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నారు. మ్యూచువల్ ఇద్దరు వచ్చి రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. అండ్ ఇద్దరికి 3rd చక్ర ఆర్కేంజల్ చామ్యూర్, అంటే 3rd చక్ర. ఓకే, ఇది వచ్చి ఎల్లో కలర్ ఇది 3rd చక్ర హీల్ కావాలంటే మీరు ఎల్లో కలర్ ఇద్దరు యూస్ చేయాలి. ఇక్కడ వచ్చి 2nd చక్ర వచ్చి ఆరెంజ్ కలర్ ఎక్కువ యూస్ చేయాలి, 2nd చక్ర. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? ఎలాంటి స్టేజ్లో ఉంది మీ లవ్ లైఫ్? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీ ప్రేమను తనకి చెప్పండి. వెడ్డింగ్ ఈజ్ నియర్. అంటే మీరు తన దగ్గర నుంచి మీరు వాకవే చేసేసారు. మీ పర్సన్కి మీరు లేని లోటు తెలుస్తూ ఉంది. తను మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పాలి, మీతో ఎంగేజ్మెంట్ కావాలి, తనకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పేది అదేమా, మీరు మీ పర్సన్ని, మీ ఎక్స్ని రిలీజ్ చేసేయండి. కొన్ని రోజులు మీ ఎనర్జీని మీరు ఇంక్రీజ్ చేసుకోండి, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీది ప్యూర్ లవ్ అయితే మీ ఎక్స్ ఎక్కడికి పోరు, మిమ్మల్ని వెతుక్కుంటా మీ దగ్గరకు వచ్చేస్తారు. ఓకే, ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు? ఏంజల్స్ మెసేజ్. టేక్ యాక్షన్ తీసుకోండి. ఎవరిని హెల్ప్ అడిగి తీసుకోండి. కొంతమంది హెల్ప్ఫుల్ పీపుల్ని మీ లైఫ్లోకి యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మేషరాశి పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ అయింది, తనకి బాధపడతా ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు, చాలా పొసెసివ్గా ఉన్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు.
మీ పార్ట్నర్ మిథున రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయటం లేదు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీతో కమ్యూనికేషన్ కావాలి, మీతో మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ సింహరాశి అయితే తన చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి, ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే తనకి న్యూ ఐడియాస్ వస్తూ ఉన్నాయి. మీ పర్సన్ తుల రాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినట్టు బాధపడుతున్నారు. మీ పర్సన్ అందరు సాడ్గా ఉన్నారు. వృశ్చిక రాశి అయితే తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాడ్గా ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే తన చుట్టూ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే తనకెవరో నమ్మక ద్రోహం చేసినట్టు అనుకుంటున్నారు, ఫాస్ట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీన రాశి అయితే మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్విచ్ వర్డ్, నా పర్సన్ రియలైజ్ అయ్యి నా దగ్గరికి రావాలి అని కోరుకోండి యూనివర్స్ని. ప్లీజ్ ఏంజల్ సెండ్ మై పర్సన్ విత్ ప్యూర్ హార్ట్ స్విచ్ వర్డ్గా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అందువల్ల మీరు మీ పర్సన్ కోసం కొంచెం వెయిట్ చేయండి. నన్ను పర్సనల్ రీడింగ్ అడిగే వాళ్ళు మీ నేమ్స్ నాకు వాట్సాప్లో పెట్టండి, అంతేగాని మా పేర్లు ఇవి, మా పేరుతో మీరు రీడింగ్ చేయండి అని చెప్పొద్దు. ఇక్కడ మీ పేర్లు నేను చెప్పను కాబట్టి రీడింగ్ అంతా కరెక్ట్గా రాదు. ఓకే, అందుకని మీరు పర్సనల్గానే తీసుకోవాలి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా అనేది పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే యాక్యురేట్గా వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.